దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, ఈ ఉదయ కాలంలో ప్రభు మనకిచ్చిన కృపను బట్టి, ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన ఆదరణ బట్టి అనేక విషయాలు తెలుసుకునే వారిగా మనం ఉన్నాం. కాబట్టి దేవుడు ఈనాడు నీకు నాకు అందిస్తున్న ఈ విషయాలన్నీ కూడా మనము గమనిస్తూ ఆయన ఎడల విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థించే వారిగా ఉండవలసిన వారమైన ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు దేవా. నీవిచ్చిన అవకాశాన్ని బట్టి, నీవిచ్చిన అధికారాన్ని బట్టి నేను నీ ఎదుట చేరి ఉన్నాను. నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు వచ్చి ఉన్నాను ప్రభా. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో ఏం మాట్లాడాలనుకున్నావో ఈ దినమున ఈ జీవిత ప్రయాణములో ఏ మాటలైతే బయలుపరచినట్టు మాటలు బయలుపరిచి నీ ఆత్మతో నింపి నీ రాకడకు సిద్ధపరచమని ఆత్మరక్షణకర్త అయిన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడై ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలుగా మనం భావించాలి. అప్పుడే పరలోక సంబంధమైన క్రియలు మనము కలిగిన వారిగా మాట్లాడగలుగుతాం. కనుక మనము ఆలోచన కలిగి కొంత విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థించినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన కార్యములు మీరు ప్రకటించుదురుగాక. వాడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, అంటే వాడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు ఎలాగున్నారంటే ప్రియులారా, ఆత్మ సంబంధమైన విశ్వాసము కలిగి ఇక్కడ మనకు కనబడుతున్నారు. కనుక మనము ఆలోచన సంబంధులుగా ప్రార్థించే వారిగా ఉండాలి మనం. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నారు, సంచరించుచు వ్యాపారము చేయవారు. అంటే దేవుని ఎడల ఎటువంటి ఆశీర్వాదం కలిగి ఉన్నారు? ఎటువంటి నమ్మకము కలిగి ఉన్నారు అని మనం భావిస్తూ ఉంటే ఒకసారి మనం ఆలోచన కలిగి ప్రార్థించే వారమై ఉండాలి. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయి అద్భుతములో ఆయన చేయి అద్భుతము క్రియలు వారు చూచెదరు. ఎంత చక్కగా సముద్రములో కూడా మానవులకి అభివృద్ధినిచ్చుచున్న దేవుడై ఉన్నాడు. సముద్రంలో కూడా మానవులకి ఆశీర్వాదం ఇచ్చే దేవుడై ఉన్నాడు. సముద్రంలో ఆయన ఆదరణ కలగజేసేవాడిగా ఉన్నాడు. అందుకే ఆత్మ సంబంధమైన విశ్వాసాలకు మనం లోబడి జీవించాలనేది ప్రభు చెప్పుచున్న మాట. ప్రియులారా, ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాట ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన మాటగా మనకి కనబడుతుంది. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని ఎడల ఎంతగానో ఆశీర్వాదం మనం కలిగి ప్రార్థించే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన సెలవీగా తుఫాను పుట్టెను. ఆయన సెలవీగా తుఫాను పుట్టును, అది దాని సెలయేరులను అనగా దాని యొక్క శక్తిని అది కనపరుచుకుంది. ఇలా దేవుని పట్ల మనం ఏమైతే కలిగి ఉన్నామో అటువంటి ఆలోచన మనము కలిగిన వారిగా ఉండాలి. అటువంటి ఆలోచన తలంపులు జీవించేవారిగా ఉండాలి. అటువంటి క్రియలు మనం ఆలోచన కలిగిన వారిగా జీవించాలి ప్రియులారా.
అప్పుడే దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను, నాతో మీరు ఉన్నారు అంటున్నాడు. నేనున్నాను, నాతో మీరు ఉన్నారు అన్నారు. ఈ మాటకి తండ్రి అయిన దేవదాసయ్య గారు అన్నారంట, ప్రభువా మీరున్నారన్నాను, నేనున్నాను, నీతో నేనున్నాను అంటున్నారు కదా, నాతో ఉన్న మీరు ఆత్మ సంబంధులు కదా అంటే, ప్రభు ఏమైతే చెప్తున్నారో అది మీరు చేయండి అబ్బాయి అన్నారంట. అంటే ప్రియులారా, దేవుడుతో మనము ఉన్నామని, అయితే దేవుడు మనతో ఉన్నాడని, దేవునితో మనం ఉన్నామని, దేవుడు మనతో ఉన్నాడని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఆ మనిషి ఎన్నడూ భయపడే పని లేదని లేఖనం చెప్తుంది. సముద్రాలు కూడా ప్రజలకు అనుకూలంగా మా దేవుడు మార్చాడు. గమనించండి, సముద్రాలు కూడా దేవునికి అనుకూలంగా మార్చాడంటే ఎంతగా మనం ఆశీర్వదించబడాలి, ఎంతగా దేవుని ఎడల విశ్వాసము కలిగి బ్రతకాలి, ఇది మనం మర్చిపోయి ఉన్నామనేది గమనించాలి. అయితే ఆకాశము వరకు ఎక్కుచు అంటున్నాడు, అగాధమునకు దిగుచు, ఆకాశం ఎక్కుతూ అగాధముకు దిగుచు ఉండరి. ఇది ఎవరు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేను. ఎవరి శ్రమ, ఎవరి ప్రాణం కరిగిపోయింది? ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వచనంలో. కీర్తన గ్రంథము 60-80% 80-90% ఇశ్రాయేలు గురించే దావీదు గారు మాట్లాడు. ఎందుకు? ఇశ్రాయేలు సంతానం నుంచి వచ్చిన వాడని దావీదు గ్రహించి ఈనాడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మనం మాత్రం మన గోత్రాలు మర్చిపోతాం, మన పుట్టుక మర్చిపోతాం, మన జీవితాన్ని మర్చిపోతాం, మన మూలలు మర్చిపోతాం. మూలలు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే తెలుగు భాషలో నీ మూలమేంట్రా అని అడుగుతారు. నువ్వెవరు కుమారుడు, మీ పుట్టుకేంటి, మీ ఊరేంటి, నీ మూలలో ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది. ప్రియులారా, ఆనాడు ఏదోను తోటలోంచి మనం వరసలు వచ్చిన మనుషులం, దేవుని సన్నిధిలో వరసలుగా వచ్చిన వారముగా ఉన్నాం మనం. గనుక ఈరోజు మనం చాలా గమనించాలి ప్రియులారా. గనుక ఈరోజు మనం గమనించకపోతే నష్టపోయేది ఎవరంటే మనమే. అందుకే మన మూలలేంటో, మన ఆలోచనలేంటో, మన పితరులు మన పట్ల ఏ రకముగా ఆలోచించారు. ఈరోజు చాలా మంది వీడి కడుపుని చెడపుట్టాండ్రా బాబా అనుకుంటారు. కానీ దేవుడు వారి కడుపుని ఎందుకు పుట్టించాడంటే ఏదో క్రియ చేయబోతున్నాడు. అందుకని ఎవరి కడుపును పుట్టామని నిందమోపుడు కంటే నీవు దేవుడు ఎడల, దేవుడు నీ ఎడల ఏ క్రియ చేయబోతున్నాడు, ఇది మనుషులుగా మనం గుర్తించాల, మనుషులుగా మనం గ్రహించాల. అంతేగాని మన జీవితానికి ఏదో దొరికే ఎందులా జీవిస్తామంటే కాదండి. దేవుడి లోకంలో ఫలానా వారి కుటుంబంలో చాలా మంది, ధనవంతుడు వాడి కుటుంబంలో పుట్టాలి కదా, దరిద్రుడి కుటుంబంలో పుట్టకుండా అంటే మధ్యతరగతిని పుట్టించి ఏంటి శ్రమ అని చాలా మంది రోధిస్తున్న వారులారా, దేవుడు ఎప్పుడూ ఆనందించండి నిన్ను. ఎందుకంటే శ్రమ విలువ కొందరు తెలియకుండా ఉన్నారంటే దేవుడు ఎందుకు వారిని అలా నిలబెట్టాడు అంటే దేవుడు వారికి కూడా శ్రమ అనేది ఉంచాడు, లేకుండా ఎవరికి లేదు. ఈ లోకంలో ధనవంతుడైనా గొప్ప పేరు కలిగిన వాడైనా ఎవరైనా కానీ శ్రమను ఎదుర్కోవలసిన వాడే, శ్రమతో వాటు ప్రయాణం చేయవలసిన వాడే. శ్రమ కంటే ముందు నీతోటి ఎవరు ప్రయాణము చేయాలని ప్రభు ప్రయాణము చేసినప్పుడు ఆ శ్రమంట నిన్ను బాధ పెట్టకుండా చుట్టమ వలె వచ్చి తట్టి వెళ్ళిపోతుందంట. అందుకే దేవదాసయ్య గారు అన్న, శ్రమ ఎందుకు అక్కడి నుంచి లోపలికి రా అని ఆహ్వానించేవారంట. ఆహ్వానించి దాంతో స్నేహము చేసి వెళ్ళిపోతూ శుభమని చెప్పి వెళ్ళిదంట ఏంటి శ్రమ. అందుకే ప్రభు అన్నారంట, అయ్యగారు ఆవేశపడుతున్నప్పుడు, అబ్బాయి అది నీలో నుంచి నీ శరీరంలో తీసివేస్తానంటే వద్దు ప్రభు, ఇది ఉండటం వల్లే ఎక్కువగా నీతో నేను మాట్లాడగలుగుచున్నాను, ఎక్కువగా నాకు మెలకు వస్తుంది, లేదా మత్తుడైపోతానేమో, వద్దు ప్రభు ఈ ముళ్ళుంచే అన్నారంట. సాతానుగాడు అన్నాడంట,
ప్రభువా ఆయన పడే బాధ నేను చూడలేని వెళ్ళిపోతానంటే ఉండమని ప్రభువే అడిగారంట. ఉండమన్నారు కదా అబ్బాయి, ఉండు. అబ్బాయి ఏదో చేయబోతాడని సాతానుగాడంట ఏమంటే అయ్యగారికి, దేవదాస్ అయ్యగారికి శ్రమ ఎంతగానో తోడ్పడిందంట. అందుకే అయ్యగారి ఆవేశపడినప్పుడల్లా మహాబలమైన ప్రార్థన. అందుకే తనువు నాదిది గోకై కొనిమియు ప్రభువాని పనికై ప్రాది చెంపుమి అంటే ఎన్నో కీర్తనలు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతోండగు నాయనా నీవు కన్న తండ్రి అనుచు నీవు నిన్ను చేరితి నాయనా అంటే ఎన్నో పాటలు రచించిన వారు, పాడిన వారై ఉన్నారు. కాబట్టి ఈ రోజున వింటున్న మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా దేవుని ఎడల విశ్వాసము కలిగి ప్రార్థనా నడిపింపు కలిగి మనం ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియులారా, మనము గమనించినప్పుడు ఇక్కడ వాక్యం చెప్తుంది, మత్తులైన వారు వలె వారు మత్తులైన వారు వలె ముందుకు వెనకకు దొల్లుచు అంటున్నారు. ఇక్కడ ఇటు అటు తూలుచుండిరి. మత్తు తాగిన వాడు ఏం చేస్తాడు? అటు ఇటు తొల్లుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు దేవుడు అనేక రీతిలుగా మనం ముందుంచుతున్నాడంటే ఆనాడు మన పితరులు పడ్డారు. మన పితరులు ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోయారు. మీరును కోల్పోకండి. మీ పితరుల వలె మీరు ఉన్నారా? మీ పితరుల వలె మీరు నడుస్తున్నారా అని ప్రభు అడుగుతున్నారంట. అలా ఉండకూడదనే భక్తుల చేత ఈ మాటలన్నీ కూడా మనకు అందించారు. అంటే ఈ రోజుల్లో మనము మన పితరులు ఎలా జీవించారు? కొందరు పితరులు మూర్ఖంతో బ్రతికారు. మన పితరులు కొందరు మూలాలు తెలియకుండా జీవించారు, మూర్ఖులుగా. అందుకే చాలా మంది అంటారు, ఒరే మీ తాత ఇలాగున్నాడు కాబట్టి వాడి మనవడు కూడా ఇలాగే ఉన్నాడు. మనవడు తాత క్రియలను మనవడు మార్చగలడము. అందుకే దేవుడు అలాగున్నాడు అనుకుంటారు. కానీ ఎందుకంటే తర్వాత అదే నోటితో అన్నవారు, అరే వీడు తాత కంటే భిన్నముగా కనపడుతున్నాడే, వీడి కుటుంబంలోనే వారి కుటుంబంలో ఎక్కడా కనపడని వింత వీరిలో కనపడుతుందే అని వారు కూడా ఏ నోటుతో వారి తాతని అన్నవారు ఈ కుమారుడు అన్నవాడు ఆ నోటుతోనే మంచివాడు, దీర్ఘాయుసు నా ఆయుసును కూడా పోసుకుని వీడి జీవించాలి అంటారు. ఎందుకు అంటారంటే దేవుడు అటువంటి జ్ఞానమును ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ప్రియులారా మనం గమనించాలి ఇక్కడ. అయితే వారు ఎటు తోచక ఉంటుంది, శ్రమలకు తాగలే అంటే శ్రమ తప్పకు తట్టుకోలేక యెహోవాను ఆశ్రయించారంట. అంటే దేవుడిని ఆశ్రయించారు. ఈనాడు దేవునిని ఆశ్రయించే ప్రజలారా, ఈనాడు దేవుని గణపరిచే ప్రజలారా, దేవునిని ఆరాధించే ప్రజలారా అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటలను ఆయన వారి పాపముల నుండి వారిని ఆయన విడిపించును. ఏ పాపములంట? పాపములంటే లోతైన క్రియలు. మరొకసారి చదువుతున్నాను, వారిని విడిపించును. ప్రియులరా, అంటే వారి ఆపదలో నుండి, పాపము నుండి అంటే పాపమైన ఆపదలో నుండి వారిని విడిపించాడు అనే మాటను ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మలమని సంతోషించిరి. వారు కోరుని రేవుకు ఆయనను నడిపించును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారు ఆయనను గణపరచుదురుగాక. పెద్దల సభలో ఆయన్ని కీర్తించురుగాక. దేశ నివాసుల తెడుతానను బట్టి ఆయన నదులను అడవిగాను
నీటి బుగ్గలు. చూడండి, అడవులను నీటి బుగ్గలుగానంటే ఎందుకు మారుస్తున్నాడు ఇక్కడ? అడవులను నీటి బుగ్గగాను, కొండలను నీటి బుగ్గలుగాను ఎందుకు మారుస్తున్నాడు అంటే, మనుషులు ఏ రకమైన రీతిగా దేవుడు ఏ చేతితో ఏ చేతితో మృత్తాడో, ఏ నోటితో శపించాడో అదే చేతితో పైకి లేపుతాడు, అదే నోటితో దీవిస్తాడు. ఇది మాత్రం చాలా మంది గ్రహించక, దేవుడు మమ్మల్ని మొత్తాడండి, దేవుడు మమ్మల్ని శపిస్తున్నాడండి, దేవుని శాపం, మేము పాపం చేస్తామని అనుకునేవారులారా, ఇక్కడ మీరు మాత్రము ఆత్మ సంబంధమైన విషయాలు కలిగి, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి, మనము దేవుని ఎడల విశ్వాసం నమ్మకం కలిగి ప్రార్థించేవారుగా ఉండాలనేది ప్రభు ఉద్దేశం. ప్రియులారా, ఎందుకు మనం ఈ రకమైన జీవితాలు కలిగి ఉన్నామంటే, మనము గ్రహించగా ఆలోచన కలిగి ఉన్నాం. శక్తిగల అంటే బలమైన భూమిని సౌటిగాను పనికిరాందిగా మార్చేశాడు అని. ఎందుకని? ప్రజలు దేన్ని చూసైతే గర్వపడుతున్నారో, దేన్ని చూసైతే మనుషులు ఎగరెగురు పడుతున్నారో, దేన్ని చూసైతే రొమ్మిరుసుకు తిరుగుతున్నారో, దేన్ని చూసుకునైతే ఎదుటివాడు పెద్దవాడో చిన్నవాడు తెలియకుండా మాట్లాడుతున్నారో, దేన్ని చూసుకుని వారు అహంకారం నడినెత్తుకు చేరిందో, దానిని ఏం చేస్తాడు ఆయన? కొంచెం ఒక్కసారి తీస్తే బాధ తెలీదు, కొంచెం కొంచెంగా తీస్తూ ఉంటాడు. అది నీలో ఉన్న పాపమును ఆయన కొంచెం కొంచెంగా తీస్తే నువ్వు తేలికై అదృష్టవంతుడు అవుతావు. అదే ఆయన పాపము కొంచెం కొంచెంగా నేను మొత్తుతూ ఉంటే నీ బ్రతికేమైపోతుందో గమనించండి ప్రియులారా, గమనించండి ఒక్కసారి. ఎన్నో విధములైన కలిగిన ఆలోచనలు, ఎన్నో విధములు కలిగిన ప్రయాగములు మనం ఆలోచన కలిగి ఉన్నవారిగా ఉండాలని చూడండి. అరణ్యమును నీటి ఊటలుగాను అంటే, అరణ్యమును ఆయన ఎండిన భూమిని నీటి ఊటలుగా అంటే ప్రకృతిని అభివృద్ధి పరుస్తాడు. అక్కడ మొదడేమన్నాడు? చెప్పించాడు. ఇక్కడేమన్నాడు? ఆశీర్వదిస్తానని. ఎందుకంటే, అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నీ ఎద్దకు వచ్చాను, నీ చెంతకు వచ్చాను, నీ ఒడుకొచ్చాను, నీ నీడకొచ్చాను, నీ మాటకై కలిగి ఉన్నాను, నీ ఎద్దున్నాను ప్రభు, నన్ను నీ బిడ్డగా అంగీకరించమని ఎప్పుడైతే నువ్వు ప్రాధేయపడుతున్నావో కుమారుడా కుమార్తె, అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇలా నిన్ను బలపరిచేవాడుగా ఉంటాడు. కనుక మనం ఆలోచన లేక, ఆత్మీయ సంబంధం లేక, ఎన్నో విధములుగా ఎన్నో ఆలోచనలతో మనం సతమతం అయిపోతున్నాం ప్రియులారా. గనుక మనము ఆలోచన కలిగి ప్రార్థించే వారంగా ఆయన మార్చి వారు అచ్చడు. చూడండి, ఇక్కడ నదులను భూమిని మరి సౌడు భూమిగా చేశాడు, అంటే నిత్యము నీళ్లుండే స్థలంగా చేశాడు. అక్కడ వారు నివాసం ఉండినట్లుగా ప్రభువు నియమించాడు. ఈనాడు వింటున్న మీరు నేను మనమందరము దేవుని ఎడల ఉన్నామా? దేవుని ఎడల ఆశ కలిగి ఉన్నామా? తృప్తి కలిగి ఉన్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? భక్తి కలిగి ఉన్నామా? భయము కలిగి ఉన్నామా? విధేయత కలిగి ఉన్నామా? వినయము కలిగి ఉన్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ప్రభు నీ పట్ల ఆత్మీయతను, నీ పట్ల విశ్వాసమును, నీ పట్ల భక్తిని, నీ పట్ల విధేయతను ఆయన కనపరిచేవాడై ఉంటాడనేది మీరు గమనించండి. సాయంకాల సమయంలో దేవుడు తన కృపను, తన ఆత్మీయతను, తన క్రియను అనుగ్రహించి బలపరిచేవాడుగా ఉన్నాడనేది గ్రహించి ప్రార్థించే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు సాయంకాలప్పుడు మనందరకు సుఖనిద్రిచ్చి ఆయన రాకడకు సిద్ధపరిచే కృపను, లేదా రాకడకు మెలకు కలిగే ప్రార్థన చేసే ఆ ఆత్మీయతను దేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, ఇంతవరకు చక్కటి మాటలు మా ప్రియులు నీ బిడ్డలైన వారికి అందించినందుకు వందనాలు. ఈ మాటలు వివరించుటకు నన్ను వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డల తలంపులు, నీ బిడ్డల ఉద్దేశాలు, నీ బిడ్డల ఆలోచనలు ఏమైతే ఉన్నావో అన్నిటినీ ఇవి అంగీకరించి నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించమని
మా దేశ ప్రజలను, పెద్దలను, చిన్నలను, వృద్ధులను, యవనులు అందరిని బట్టి మా చుట్టుపక్కల ఉన్న మా ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మరణాత ప్రార్థన గుడారములోకి చేరుస్తున్నాను ప్రభా. ఏదో ఒక రోజున ఈ గుడారంలోకి రావాల్సిన వారందరినీ నీ దాసుడి నన్ను నెరవేర్చి నిలబెట్టి బలపరిచిన మా ప్రభువా నీకు వందనాలు. నీ సన్నిధి కాపుదలని ఆలోచన మా అందరకు మాకు అనుగించి ఈ రాత్రి వేళ ప్రతి వారికి సుఖను తెరిచి నీ రాకడ సిద్ధమైతే అందరూ నేను అక్కడికి ఆయుధపడే కృపను అందించమని ఆత్మరూపుడు రక్షణకర్త యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి కాపుదల సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.